హాయ్ గైస్, ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్ అయితే జరుగుతుంది కదా. ఈ సేల్లో కనుక మీరు 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోపు ఒక మంచి కూలర్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోపు వచ్చేటువంటి టాప్ 5 కూలర్స్ అయితే చెప్తాను. సో ఈ కూలర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఒకవేళ వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే వీటి యొక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకుంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కూలర్ కొనే ముందు ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. దాన్ని బట్టి మనం టాప్ 5 రికమెండేషన్స్ కూడా నేను మీకు అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము ఎయిర్ డెలివరీ అనేది ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఎయిర్ డెలివరీ సరిగా లేకపోతే మాత్రం ఒకవేళ 3-4 పడుకో ఉంటే మాత్రం వాళ్ళకి రాదనమాట. కేవలం ఒక్కరికి మాత్రమే వస్తూ అట్లా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అందరికీ ఎయిర్ ఫ్లో సరిగా రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎయిర్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎయిర్ డెలివరీని మనము క్యూబిక్ మీటర్ పర్ అవర్లో అయితే కొలుస్తూ ఉంటాం అనమాట. ఇది మనకి ఎంత ఎక్కువగా ఉంటే మన రూమ్ అనేది అంత త్వరగా అయితే చల్లబడుతుందని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి కూలింగ్ ప్యాడ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రోడ్డు మీద దొరికేటువంటి కూలర్స్ కనుక తీసుకొని వచ్చేసి యూజ్ చేశారంటే చాలామంది హౌసెస్లో మీరు గమనిస్తూనే ఉంటారు. మీకు 2-3 రోజులు వాడిన తర్వాత ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. దాంతోపాటు మీకు స్కిన్ కూడా ఇట్లా బంకగా అయిపోతూ ఉంటుంది అనమాట, స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది. సో అలా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ కూలింగ్ ప్యాడ్స్ సరిగా లేకపోవడం, గడ్డివి ఏదేదో యూజ్ చేస్తూ ఉంటారో అలా కాకుండా ఖచ్చితంగా హనీకోమ్ ప్యాడ్ ఉండేలాగైతే ఖచ్చితంగా చూసుకోండి 3 సైడ్స్. అప్పుడే మీకు బెటర్ లైఫ్ అయితే వస్తుంది, మంచి కూలింగ్ కూడా వస్తుంది. సో ఫాస్ట్గా కూలింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటార్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాన్ మోటార్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు తక్కువ కరెంట్ యూజ్ చేసుకుంటాయి, మంచి గాలి కూడా ఇస్తాయి. ఒకవేళ దాంట్లో కూడా బిఎల్డిసి మోటార్ ఉందనుకుంటే మాత్రం పవర్ బిల్ అయితే మీకు ఎక్స్ట్రా ఆదా అవుతూ ఉంటుంది. కానీ బిఎల్డిసి మోటార్ ఉండేవి మనకి చాలా తక్కువ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఈ కూలర్ వాడుతున్నారు అనుకుంటే మీకు ఏదైతే విండో ఉంటుందో ఆ విండో ఓపెన్ చేసి మీరు ఆ కూలర్ని దానికి కొంచెం దగ్గరగా ప్లేస్ చేయండి. అప్పుడు మీకు ఆ చల్లగాలి తీసుకొని మీకు ఇంకా చల్లగాలి అయితే ఇస్తూ ఉంటుంది. లేదు మీరు ఒకవేళ మెయిన్ డోర్ దగ్గర పెడుతున్నారంటే అప్పుడు కూడా మీకు సేమ్ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. కొంచెం ఫాస్ట్గా మీకు రూమ్ అనేది చల్లబడడంలో ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక మనం 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చేటువంటి టాప్ 5 కూలర్ల గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ మీకు ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే సింఫనీ జంబో 75 XL అయితే ఉంటుంది. ఇది మీకు 75 లీటర్స్తో వస్తుంది అనమాట. మీరు నైట్ అంతా కంప్లీట్గా యూజ్ చేసినా సరే మీకు వాటర్ అయితే అయిపోవు. సో చాలా బాగుంటుంది. 269 స్క్వేర్ ఫీట్ రూమ్ వరకు కూడా ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీకు చెప్పాలంటే 20x13 రూమ్ అనమాట. సో ఆ రూమ్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఏబిఎస్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. మీకు 3 సైడ్స్ హనీ కోంబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్వర్టర్ మోడల్ మీద కూడా వస్తుంది. దీని బడ్జెట్ మీకు అప్రాక్సిమేట్లీ ఒక 9,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది వచ్చేటప్పటికి సేల్ కంటే ఒక 1 డే బిఫోర్ అయితే దీన్ని రికార్డ్ చేస్తూ ఉన్నాను. సేల్ టైంలో ఇంకొంచెం ప్రైస్ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పే టైంకి మాత్రం మీకు 9,000 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. వారంటీ వచ్చేటప్పుడు మీకు ఒక 1 ఇయర్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 4th ప్లేస్లో కనుక చూసుకున్నట్లయితే వోల్టాస్ డీలక్స్ డెజర్ట్ కూలర్ అయితే ఉంటుందన్నమాట. దీని మోటార్ వచ్చేటప్పుడు మనకి 16 ఇంచెస్ పవర్ఫుల్ ఫ్యాన్ మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మెటల్ బ్లేడ్ అయితే ఇస్తుంది. మెటల్ బ్లేడ్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా మంచి ఎయిర్ త్రో అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మంచి ఎయిర్ త్రో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి టాప్లోకి వచ్చేటప్పటికి ఐస్ ఛాంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐస్ ఛాంబర్లో మనము ఐస్ కనుక వేసినట్లయితే మనం రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని ఐస్ ఛాంబర్లో ఐస్ కనుక వేస్తే మనకు ఇంకొంచెం బెటర్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం చల్లగా అయితే ఉంటుంది చెప్పాలి అంటే. ఇక ఇది వచ్చేటప్పుడు మనకి 40 ఫీట్ వరకు కూడా ఈ గాలి అయితే చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇది వచ్చేటప్పుడు మీకు 2 మోడల్స్లో అయితే అవైలబుల్ ఉంది. 55 లీటర్స్ 90 లీటర్స్ ఈ 2 మోడల్స్లో అవైలబుల్ ఉంది. 55 లీటర్స్ ఆబ్వియస్లీ మీకు ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 90 లీటర్స్ అనేది మీకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. మీ అవసరానికి తగ్గట్టు మీరు అయితే తీసుకోవచ్చు. ఇక వారంటీ వచ్చేటప్పుడు మీకు 1 ఇయర్ ప్రోడక్ట్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 ఇయర్స్ మనకి పంపు మీద మోటార్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక 3rd ప్లేస్లో వచ్చేటప్పుడు మనకి క్రాంప్టన్ ఓజోన్ అయితే ఉంటుంది. ఇది మీకు వన్ ఆఫ్ ద ఫేమస్ మోడల్ అని అయితే చెప్పుకోవచ్చు. దీని బాడీ కూడా మీకు హై క్వాలిటీ ఏబిఎస్ ప్లాస్టిక్ అయితే వస్తుంది అనమాట. ఇది మీకు 250 స్క్వేర్ ఫీట్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఇది వచ్చేటప్పటికి 190 వాట్స్ పవర్ బిల్ అయితే మీకు జనరేట్ చేస్తుంది పర్ ఇయర్కి. దీంట్లో మొత్తం మీకు 3 మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. 55 లీటర్స్ 75 లీటర్స్ 88 లీటర్స్ మీ అవసరానికి తగ్గట్టు మీరు అయితే తీసుకోవచ్చు. ఇక వారంటీ వచ్చేటప్పుడు మీకు ప్రోడక్ట్ మీద ఒక 1 ఇయర్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 2 ఇయర్స్ వరకు మనకి మోటార్ మీద పంప్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక టాప్ 2లో వచ్చేటప్పుడు మనకి కెన్స్టార్ కూల్ గ్రాండ్ అని అయితే ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని దీని అయితే తీసుకోవచ్చు. చాలామంది ఫ్యామిలీస్ ఇదే ఎక్కువైతే యూజ్ చేస్తూ ఉంటారు. 18 ఇంచెస్ పెద్ద ఫ్యాన్ మోటార్ అయితే మనకి దీంట్లో అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీకు సరౌండింగ్ ఏదైతే ఉందో మొత్తం కూలింగ్ ప్యాడ్స్ అయితే వస్తుందన్నమాట 180 డిగ్రీస్.
అండ్ ఇది మనకి 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. దానివల్ల ఎక్కువ మంది కొనడానికి మెయిన్ ఇదే రీజన్ అని చెప్పాలి. పవర్ బిల్ అయితే మనకు చాలా తక్కువ అయితే వస్తుంది. దాంతోపాటు 10 స్టార్ బ్రాండ్ వాల్యూ అయితే ఉంటుంది కాబట్టి. ఇక వారంటీ విషయానికి వస్తే 1 ఇయర్ మనకి ప్రోడక్ట్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 5 ఇయర్స్ మనకి మోటార్ మీద పంప్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అన్నింటిలో కూడా మీకు ఎక్కువ వారంటీ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ అంటే మాత్రం ఈ కెన్స్టార్గా చెప్పుకోవచ్చు. సో ఈ 2 రీజన్స్ వల్లనే ఈ కెన్స్టార్ అనేది మోస్ట్ పాపులర్ బ్రాండ్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బజాజ్ DMH నియో అయితే ఉంటుందన్నమాట. లుక్ వచ్చేటప్పుడు మీకు ప్రీమియంగా కావాలి, LED డిస్ప్లే కావాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ టెక్నాలజీ పరంగా చూసుకున్నప్పటికీ యాంటీ బ్యాక్టీరియల్ హనీకోమ్ ప్యాడ్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. అంతేకాదు మోటార్ వచ్చేటప్పటికి డ్యూరా టఫ్ ప్రో మోటార్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు డ్యూరా మెరైన్ మోటార్ కూడా మనకి దీంట్లో అయితే యూజ్ చేశారు. అంటే మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. 4000 cmh ఎయిర్ డెలివరీ అయితే చేస్తుంటుంది. చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. దీంట్లో కూడా మీకు 2 మోడల్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. 65 లీటర్స్ 90 లీటర్స్ ఈ 2 మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు మీ అవసరానికి తగ్గట్టు మీరైతే తీసుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చేటప్పుడు మనకి ప్రోడక్ట్ మీద ఒక 1 ఇయర్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది మీరు మోటార్ మీద పంప్ మీద కనుక చూసుకున్నట్లయితే మీకు 3 ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా నేను బెస్ట్ ఒక 2 చెప్పు అన్నానంటే మాత్రం ఒక 2 చెప్పాలి అని అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు మీకు కెన్స్టార్ అనమాట. మీకు మంచి ప్రీమియం కావాలి, మంచి లుక్లో కావాలి అనుకుంటే మీరు కెన్స్టార్కి అయితే వెళ్ళిపోండి. లేదు నాకు మంచి గాలి కావాలి అండ్ ప్రీమియం లుక్ కూడా ఉండాలి అని అనుకుంటే మీకు బజాజ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అంటే నాకు మెయిన్లీ లైఫే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు మాత్రం కెన్స్టార్కి అయితే వెళ్ళిపోండి. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వ్యూ ప్రోడక్ట్స్లో ఇవన్నీ ట్యాగ్ చేసి పెడతాను. ఫ్లిప్కార్ట్ అయితే మీరు దాని నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అమెజాన్తో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్లో మనకి ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎక్కడ నచ్చితే అక్కడైతే బై చేయండి. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. పక్కన మీకు QR కూడా కనిపిస్తుంది కదా, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే అక్కడ మీకు ఎప్పటికప్పుడు నేను డీల్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. తక్కువ ధరకు వచ్చినప్పుడు మీరు వెంటనే ఆ డీల్ని అయితే లూట్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.